ఏమంటే 98లో కదండి నా మ్యారేజ్ అయింది. కాబట్టి 98లో అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. చేతిలో అంటే మామూలుగా కెమెరా ఉండొచ్చునేమో, కానీ ఆ టైంలో మా దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రతి చేతిలో ఉందండి ఇప్పుడు సెల్ ఫోన్ అనేది. కానీ ఆ టైంలో లేదు. కాబట్టి నేను ఫస్ట్ నా జర్నీ అనేది రాజస్థాన్ నుంచి స్టార్ట్ అయిందండి. రాజస్థాన్లో అప్పటికి మా చేతిలో ఏమీ లేదు కాబట్టి మామూలుగానే వెళ్ళాము, వచ్చాము, ఓకే, అది అయిపోయింది. కానీ ఆ నెక్స్ట్ తర్వాత మా పెద్ద బాబు పుట్టిండండి రాజస్థాన్లోనే. వాడు కడుపులో 3 months ఉన్నాడు. అది నేను చూపించలేదు. కానీ డెలివరీ అయిన తర్వాత అక్కడి నుంచి ఈ ఫొటోసు అసలైన లైఫ్ స్టార్ట్ అనేది అక్కడి నుంచి అయిందనమాట. అందుకే ఈ మా బాబు నుంచి నేను చూపిస్తాను. పార్ట్ 2లో అన్నమాట ఇది. ఓకేనా? రైట్. మా పెద్ద బాబు అండి. ఇది జమ్మూలో ఏంటంటే మా బాబు 1.5 year ఉన్నాడు అప్పుడు. జమ్మూలో పత్నిటాప్ అని చాలా ఫేమస్ అనమాట. జమ్మూలోనే ఫస్ట్ ఫేమస్ అనమాట ప్లేస్ ఇది. ఆ పత్నిటాప్కు మేము వెళ్ళామండి. వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది. మా వారు, నేను అందరం కలిసి వెళ్ళాము. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను నేను. మా బాబు, మా సారు, నేనండి. అసలు నిజంగా అప్పటి లైఫ్ మళ్ళీ రాదండి. నిజంగా రాదు. అది నిజంగా అసలు ఊహించుకుంటేనే మళ్ళీ ఒక్కసారి వచ్చింటే బాగుండు ఆలోచన తప్ప ఆ సమయం మాత్రం రాదు. ఇది నిజం. చూడండి, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. మా క్వార్టర్స్ ఉండేవి కదా. మా క్వార్టర్స్లో వీళ్ళు ఒక 3 months ఉన్నారనమాట. ఈయన పేరు రాము, ఈమె పేరు లలిత. ఇంకంతా ఒకటే బ్యాచ్ కాబట్టి అందరం కలిసి వచ్చామండి. అప్పటికి వాళ్ళకు కూడా కూతురు ఉంది, సాయి. ఆమె పేరు సాయి. ఆమె కూతురు అనమాట, వీళ్ళ కూతురు. ఈమె పేరు సాయి. చూడండి, అసలు ఈ మంచులో మోకాల వరకు నాకు అసలు ఎంత కూల్ ఉంటుందని అంత తెలియదుగా. అప్పుడు శాండిల్స్ వేసుకున్నానండి నావి. మా వారు అన్నారు అప్పుడే, లేదు ఇది చాలా కూల్ ఉంటుంది, షూస్ ఉండాలని. అంటే నాకు పెద్దగా అలవాటు లేదు కదా షూస్ వేసుకోవడము. నడుస్తుంది అని చెప్పేసి నేను శాండిల్తోనే వెళ్ళాను. వెళ్ళే వరకు ఏమిటి ఆ కూల్తనం తట్టుకోలేక జివ్వున లాగిపోయింది. జూమ్ పట్టినట్టు అయిందండి కాలు. మళ్ళీ రెంట్కి తెచ్చిండండి. అప్పుడు రెంట్ కూడా 20 rupees, బాగా గుర్తుంది నాకు. రెంట్కు 20 rupees ఇచ్చి రెంట్కి తెచ్చిండు. ఆ షూస్ వేసుకున్న తర్వాతనే మా సార్తో అప్పుడు నిలబడి నేను మరీ ఫోటో దిగాను. అప్పటి వరకు నిలబడిపోలేకపోయినా, ఎందుకంటే అంత కూలు. కానీ కంటికి కూడా ఎఫెక్ట్ ఎక్కువ అవ్వండి. అంత తెల్లదనాన్ని ఒకేసారి చూడడం అనేది ఒక చక్కెర వచ్చినట్టు అయిపోతుంది. అంత తెల్లగా ఉంటుంది, పాల మాదిరి, అంత బాగుంటుంది. మా బాబు చాలా అల్లరి ఎక్కువ అండి. మా అమ్మమ్మ అంత కాదు, మస్తు అల్లరి. వాడిని కంట్రోల్ చేయాలంటే కష్టం ఉండేది. ఇదండి. ఆ సమయం వచ్చింది చూడండి. నిజంగా మళ్ళీ తిరిగి ఈ ప్లేస్కి వెళ్ళగలమండి? వెళ్ళలేం కదా. ఎందుకంటే ఆ సమయం భగవంతుడు నాకు ఇచ్చాడు. నిజంగా అసలు నా అదృష్టంగానే నేను ఫీల్ అవుతానండి. ఎందుకంటే డబ్బులు పెట్టుకుని మరీ ఎవ్వరు పోరు. అది నాకు ఆ వంతు ఆ సమయం అట్లా ఉంది కాబట్టి నేను పోగలిగాను. నిజంగా మా ఫ్యామిలీలో ఇంతవరకు ఈ జమ్ము చూసింది లేరు. ఫస్ట్ టైం నేను చూడడం అనేది. అందులో ఈయన ఇందులో చేస్తున్నాడు కాబట్టి నా అదృష్టం చూడడం. అప్పుడు మా క్వార్టర్లోనండి, జమ్మూ క్వార్టర్లో ఇది. జమ్మూలో మేము క్వార్టర్ దొరికిందండి. ఆ క్వార్టర్లో మాకు అల్మారి ఉంది. ఆ అల్మారి అనమాట ఇది. చాలా అసలు ఈ స్వీట్ మెమరీస్ మాత్రం నేను అడుగడుగున నన్ను ఆయుష్ పోసినట్టు ఉందండి. తలుసుకుంటుంటే ఆ సంతోషంలో మరీ ఇంత ఆయుష్ పోసినట్టుగా ఉంది. నిజంగా అసలు అంత సంతోషాన్ని నా జీవితంలో మళ్ళీ రాదేమో. ఇది ఆగ్రా అండి. అప్పుడు మా వారు లేరు. మేము లీవ్ వెళ్తుంటే అది ఢిల్లీలో మళ్ళీ వేరే ట్రైన్ చేంజ్ చేయాలి కాబట్టి ఆ టైం చాలా ఉందని చెప్పేసి మేమంతా ఆ నైట్కు అంతా అక్కడ రౌండ్గా తిరిగేసి వచ్చినామండి.
అప్పుడు ఆ టైంలో మేము తిరిగింది ఇక్కడ ఆగ్రా కూడానండి. అంటే 2 టైమ్స్ ఆల్రెడీ నేను చూశాను. కాకపోతే ఆ టైంలో మేము అనుకోకుండా జర్నీ చేసిన టైం అనమాట ఇది. మా బాబు బర్త్డే అనమాట. వన్ కంప్లీట్ అయ్యి 2లో పడ్డాడనమాట అప్పటిది. నెక్స్ట్ మా చిన్న బాబు అండి. మా చిన్న బాబు ఇక్కడ మన జమ్మూలో 3 months ఉన్నాడండి కడుపులో. మళ్ళీ డెలివరీకి ఇక్కడ వచ్చేసాను. డెలివరీ అయిన తర్వాత అనమాట మా చిన్న బాబుది ఇది. మా అత్తయ్య గారు మా చిన్న బాబు తొట్లే ఉయ్యాలల ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ అనమాట. మా చిన్న బాబు బర్త్డే అండి. చిన్న బాబు బర్త్డే. జమ్మూలో మేము మాన్సర్ అని చెప్పేసి ఇప్పటికీ నాకు గుర్తుందండి. జమ్మూలో దగ్గరలో ఉంటుంది జమ్మూకు. అది మాన్సర్ అని చెప్పేసి అక్కడ ఒక మంచి నదిలా ఉందండి, చిన్న సముద్రంలాగా. అందులో మా సార్లు ఉన్నప్పుడు అందరం తీసుకుని వెళ్ళిండు. అది నిజంగా అది ఎంత బాగుందంటే అసలు ఆ లైఫ్లో ఇప్పుడు తలుసుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. ఎందుకంటే ఇంత మంచి లైఫ్లో ఇవన్నీ చూస్తానని కూడా నాకు తెలియదు. నాకు అసలు ఆలోచన కూడా లేవు. ఇంకొకటి ఏంటంటే నేను పుట్టి పెరిగింది ఎట్లా అంటే ఇంటి బయట కూడా కాలు పెట్టాలంటే అంటే అంతటి సెన్సిటివ్గా పెరిగిన నేను ఒక్కసారిగా ఈ బయటకు తిరిగే వరకల్లా ఒక రకంగా అయిపోయిందండి. అది అసలు ఎట్లా చెప్పాలో అర్థం కాని పరిస్థితి అనమాట. అట్లా ఉంది. జమ్మూలో మా పెద్దబాబు బర్త్డేకు చాలా అందరూ చుట్టుపక్కల అన్ని క్వార్టర్స్ వాళ్ళని పిలిచినానండి. కాకపోతే కొంతమందివి నా దగ్గర ఇప్పుడు మిగిలిపోయినాయి, కొంతమందివి ఎక్కడెక్కడ ఉన్నాయో ఫోటోలు తెలియదు. దొరికిన కాడికే చూపిస్తున్నాను. వీళ్ళంతా నాది నిజంగా నా బంధువులేనండి. ఎందుకంటే మనకు నిజంగా అది కలిసిమెలిసి ఇప్పుడు ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళకు సహజం ఉండేది. కానీ వేరే వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో వీరు మనతో కలిసి ఉంటారు చూడండి, అది నిజంగా అండి అది స్వచ్ఛమైన ప్రేమని అని నేను అనుకుంటాను. ఎందుకంటే అందరూ ప్రతి చిన్న వరకు ఉన్నా పర్వాలేదు, అందరూ అలా కలిసిపోతుంటారు. ఆ జీవితం మళ్ళీ మళ్ళీ రాదండి. నిజంగా చెప్తున్నాయి. ఎవరికైనా ఇటువంటి అవకాశం ఉంటే దయచేసి మంచి అదొక ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి మంచి అనుభవించండి. కానీ అంత పోయిన తర్వాత మన శరీరం సహకరియ్యదండి, ఉన్నప్పుడే చూడాలి కదా. ఇది మ్యారేజ్ అయిన కొత్తలండి. మా సార్ మ్యారేజ్ చేసేసుకున్న తర్వాత ఒక 1 month ఉన్నాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఒక 10 days మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో అండి ఇది. మా అమ్మగారి ఇంటి దగ్గర, ఇంటి వెనకాలండి, ఇది తోటలాగా బాగుందనమాట. అమ్మగారి ఇంటి దగ్గర వాళ్ళు కిరాయి రెంట్కుంటారండి, వాళ్ళ కూతురమ్మ ఈమె. మా చిన్నబాబు పుట్టిన తర్వాత మేము తొట్ల వేసినాం కదండి. తొట్ల వేసిన తర్వాత ఆ రోజు సాయంకాలం ఒడిబియ్యం నింపారు, అప్పుడు దిగిన ఫోటో ఇది. మా పెద్ద బాబు, మా చిన్నబాబు తొట్లనే ఉన్నాడు. మా అన్నయ్య కూతురు చిన్న ఆమె ఈమె. 1 2 3 స్టార్ట్. అంజేష్లే. మా అమ్మగారు, ఇక్కడ మా అమ్మగారండి, ఇక్కడ మా నాన్నగారు ఇప్పుడు లేరు. ఆయన ఉంటే చాలా బాగుండేది కానీ లేరు. అప్పుడు నా హెయిర్స్ ఆల్రెడీ కట్ చేస్తే ఇంత ఉందండి, ఇంకా కట్ చేయడం చాలా పెద్దగా ఉండేది. నా మ్యారేజ్ అయిన తర్వాత అందరూ నిజంగా రియల్గా హెయిర్సేనా ఇవి అని చెప్పేసి అంటున్నారు, కానీ రియల్ అది కానీ చాలా అసలు హెయిర్స్ ఇప్పుడు లేవండి, అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు చాలా పెద్దగా ఉండే. మా పెద్ద బాబు బర్త్డేకి మా చిన్న బాబు కేక్ తినిపిస్తున్నాడండి. ఇది మా ఆయన. మా బాబుకి హెయిర్స్ ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయనంటే 2 కంప్లీట్ అయ్యి 3లో పడితేనే కానీ హెయిర్స్ తీయాలండి. అందుకు మా దాంట్లో అట్లా ఉందన్నమాట. అందుకని చెప్పేసి అది 2 కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసాము.
2 కంప్లీట్ అయిన వెంటనే 3లో పడ్డడం లేదు. అప్పుడే మేము తిరుపతికి వెళ్ళి బాబుది హెయిర్స్ తీపిచ్చాము. ఎందుకంటే మా దాంట్లో అట్లా ఉంది, మగపిల్లల వరకే అట్లా ఉంది, అందుకే ఈ విధంగా ఉంచాల్సి వచ్చింది.